హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. ఇట్స్ మై బర్త్డేస్ ప్రెజెంటేషన్ వ్లాగ్. సో కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను కదా, డిస్క్రిప్షన్లో ఉంది కాలేజ్ నేమ్ వచ్చేసి. అయితే నా బర్త్డే స్పెషల్కి ఇలా మా స్టూడెంట్స్ అందరు కూడా డిఫరెంట్ సెక్షన్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బీకామ్ వాళ్ళు అనమాట ఇలా ప్రెజెంటేషన్స్ అయితే చేశారు. సో వీటిని నీట్గా వ్లాగ్ చేసి మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా నేను క్లాస్లోనే ఓపెన్ చేసేసాను, అందుకనే రేపర్స్ ఏం లేదు, జనరల్గా జస్ట్ చూపిద్దామని చెప్పి ఒకసారి మళ్ళీ నీట్గా వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ సెకండ్ బీకామ్ కంప్యూటర్స్ అనమాట. ఓ ఇట్స్ ఎ క్యూట్ బాయ్ టెడీ, ఐ లవ్ ఇట్, చాలా బాగుంది. సో ఇది నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది జ్యోతిర్మయ్ అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. మా డాటర్స్ ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా నాకు మా డాటర్స్ ప్రజెంట్ చేశారనమాట. నేను వాళ్ళని స్టూడెంట్స్ అని కాకుండా డాటర్స్ అని ఎక్కువగా పిలుస్తుంటాను. సో ఒక బాయ్ టెడ్డీ బాగుంది కదా క్యూట్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఫ్రేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రివీల్ చేసే ముందు మనం చిన్న సైజు అనేది చూద్దాము. అండ్ వీటిలో ఎవ్రీథింగ్ నాకు చాలా స్పెషల్ అనమాట. సో ఓకే, ఈ ఫ్రేమ్ వచ్చేసి సెకండ్ బీకామ్ హానర్స్లో ఇచ్చారు. అండ్ ఇది చాలా బాగుంది కదా, ఇది రీసెంట్ ట్రెండ్ ప్రకారంగా ఉందన్నమాట ఈ ఫ్రేమ్ వచ్చేసి. సో September 26 నా బర్త్డే స్పెషల్గా మా స్టూడెంట్స్ ఇవన్నీ కూడా నాకు ప్రజెంట్ చేశారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన థింగ్ ఏంటంటే, చాలామంది నందిని అని నేమ్ ఉన్నప్పుడు హెచ్ పెడుతూ ఉంటారు. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అనమాట. నా నేమ్లో హెచ్ అనేది ఎక్కడ ఉండదు, వీళ్ళు నీట్గా రాపించినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఈ ఫ్రేమ్ వచ్చేసి ఫస్ట్ బీకామ్ హానర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా, ఇది కూడా రీసెంట్ ట్రెండ్లో ఉండే ఫ్రేమే, మనం చూస్తుంటాం కదా రెగ్యులర్గా, ఫోటో ఫ్రేమ్. లాట్ ఆఫ్ మై క్రేజీ పిక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఇట్లా ప్రజెంట్ చేశారు. సో నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం. క్యూట్గా ఉంటుంది, లిటిల్గా ఉన్న కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ క్యూట్ డాల్ వచ్చేసి దీనికి లైట్ వస్తుంది, కింద మనకి ఇట్లా ఇచ్చాడు స్విచ్ లాగా. సో ఇది ఆన్ చేసినప్పుడు లైట్ వస్తుంది. ఇలా లైట్లో ఉన్నప్పుడు కాకుండా కంటే మనకి లైట్స్ అన్ని ఆఫ్ చేసినప్పుడు దీని బ్యూటీ బాగా కనిపిస్తుంది. ఐ థింక్ చాలా బాగుంది కదా, క్యూట్గా అనిపిస్తుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ పెద్ద సైజ్ ఫ్రేమ్ ఇప్పుడు రివీల్ చేస్తాను చూడండి, తడుచుకోమాకండి ఓకే, ఎందుకంటే కంప్లీట్గా మొత్తం నా పిక్ని కొంచెం ఎడిట్ చేసినట్టున్నారు. ఇట్స్ ఓకే, బట్ ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇదే ఆ బిగ్ ఫ్రేమ్ అనమాట. కంప్లీట్గా ఇంత ఉండదులేండి, కొంచెం ఎడిట్ చేశారు, బట్ బాగా ఎడిట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అది నీట్గా క్లియర్ చేశారు. యాక్చువల్లీ ఇది ఒక బ్లర్ పిక్ అయితే అది కొంచెం నీట్గా ఎడిట్ చేశారనమాట. లైన్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా, వర్క్ చాలా బాగుంది. అండ్ ఇది ప్రజెంట్ చేసింది సెకండ్ బీకామ్ కంప్యూటర్సే అనమాట. వీళ్ళు ఏంటంటే బ్యాచ్ల వారీగా ఇచ్చారు అదొకటి. సో మాకు బ్యాచెస్ ఉంటాయి, హానర్స్ బీకామ్ కంప్యూటర్స్ అని చెప్పేసి. సో నేను కామర్స్ లెక్చరర్ని కాబట్టి ఇలా బీకామ్ స్టూడెంట్స్ నాకు ప్రజెంట్ చేశారు. ఇవన్నీ రీసెంట్ ట్రెండ్స్, ఓకే మనం సెలబ్రేట్ చేసుకుంటాము, ఓకే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయింది దీనికే. సో వీళ్ళు చిన్న ఏజ్ వాళ్ళైనా సరే డిగ్రీ స్టూడెంట్స్ అనమాట, బట్ దే ప్రజెంటెడ్ మీ సారే అంటారు కదా, పసుపు కుంకుమ పెడతారు కదా ఆడపిల్లలకి. సో అలా పెట్టారనమాట, ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ ఇచ్చేసి. సో ఫ్లవర్ ఇప్పుడు వాడిపోయినా సరే కంప్లీట్గా వాడిపోకుండా ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ కూడా ఇచ్చారు. ఇలా పసుపు కుంకుమ, పెన్, టీచర్ కాబట్టి పెన్ అనమాట. నెక్స్ట్ ఒక తాంబూలం అండ్ బ్లౌజ్, శారీ ప్రజెంట్ చేశారు. అండ్ నేనైతే చాలా అంటే చాలా షాక్ అయ్యాను, స్టూడెంట్స్ ఇట్లా ఇవ్వడం ఫస్ట్ టైం అనమాట నాకు. జనరల్గా ఈ ట్రెండ్లో మనకి ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి ఇస్తుంటాం, ఇట్స్ ఓకే బాగుంటుంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బ్లౌజ్ అండ్ శారీ అనమాట, కంప్లీట్గా నావీ బ్లూ ఉంటుంది. ఓకే కామర్స్ వాళ్ళం కదా, ఎంతైనా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాం. సో ఈ విధంగా అనమాట. అండ్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ మాత్రమే కాదు, స్వీట్స్ కూడా ప్రజెంట్ చేశారు సెకండ్ బీకామ్ హానర్స్. సో చాక్లెట్ అంటే స్వీట్ లైఫ్ అంతా స్వీట్గా ఉండాలని చెప్పేసి స్వీట్ కూడా ఇచ్చారంట. అయితే స్వీట్ ఇట్స్ ఓకే, బట్ నేను శారీకి అయితే చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను చెప్పాలంటే. ఓకే, అండ్ మా పిల్లలు ఏంటంటే ఎప్పుడు కూడా సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బీకామ్ కంప్యూటర్స్, అండ్ వాళ్ళు స్టార్టింగే కేక్ కట్ చేయించారు. ఆ వీడియో వచ్చేసి మీకు ఎండింగ్లో ఉంటుంది. అండ్ ఇదైతే మాత్రం దీని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి, డిఫరెంట్ ప్యాకింగ్ ఉంటుంది, లోపల డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎండింగ్లో ఉంటుంది చూడండి. ఓకే, అది కూడా ఫస్ట్ బీకామ్ కంప్యూటర్స్ నుంచి.
సో ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇంకో పక్కన నేను అక్కడ హాట్ వాటర్ బాయిల్ చేస్తాను. సో అలాగే దానికి మ్యాచింగ్ బ్లౌజ్కి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ప్రజెంట్ చేశారు ఇలా అనమాట. మొత్తం అన్ని కూడా నావీ బ్లూ కలర్లో కూడా బాయిల్ చేస్తున్నాను నేను ఇంకొక సైడ్. ఎందుకు బాయిల్ చేస్తున్నానంటే మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఇట్స్ ఏ మ్యాజిక్ కాఫీ మగ్ విత్ మై ఫోటో ఉంది ఇక్కడ, చూద్దాం. అయితే నేను ఇప్పుడు హాట్ వాటర్ తీసుకొచ్చి దీనిలో పోస్తాను. అప్పుడు మనకి తెలుస్తుంది ఏం పిక్ ఉంది ఎలా ఉందని క్లారిటీగా చూపిస్తాను. జనరల్లీ మన టీచర్స్ ఏంటంటే మనల్ని గైడ్ చేస్తారు. టీచరే అన్నీ చెప్పాలండి, ఎందుకంటే పేరెంట్స్ అలా ఇంట్లో మనం తక్కువ టైం ఉంటాం కదా, కాలేజ్లోనే ఎక్కువ టైం ఉంటాం, స్కూల్లోనే ఎక్కువ టైం ఉంటాం కదా. అలాంటప్పుడు టీచరే మనకి అన్నీ అన్నట్లు ఉంటుంది కదా. సో అలాంటప్పుడు వీళ్ళు నేను తిడుతుంటాను, వర్క్ ఇస్తాను, హాలిడేస్ కూడా ప్రశాంతంగా ఉండని ఇవ్వను, వర్క్ ఇచ్చేస్తుంటాను. అయినా సరే ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి ఇట్లా కొంచెం ప్రేమ వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటారు, కొంచెం బిస్కెట్లు అవి వేస్తుంటారు. ఓకే, హాట్ వాటర్ పోస్తే దీనిలో ఉన్న పిక్ మనకు వస్తుంది. ఇప్పుడు వాటర్ పోద్దాం. సో మనకు అనిపిస్తుంది మెల్లమెల్లగా రివీల్ అవుతుంది. సో ఏం పిక్ అయితే మంచి కామెడీ పిక్ ఒకటి వేయించారు, అండ్ దట్స్ మై ఫేవరెట్ పిక్ అనమాట. సో అందుకని నాకేం కామెడీలా అనిపించట్లేదు. నాకైతే నచ్చింది, చూసే వాళ్ళకి కొంచెం కామెడీగా ఉంటుంది కానీ నాకు అలా ఏం అనిపించట్లేదు. బాగుంది కదా. సో ఇది కూడా రీసెంట్ ట్రెండ్స్లో ఐడియానే. మా పిల్లలన్నీ కూడా ట్రెండ్ ఫాలో అవుతారనమాట, ట్రెండ్ సెట్ చేస్తారు కూడా అప్పుడప్పుడు. సో ఇక్కడ రాపిచ్చినట్టున్నారు. ఓకే, హ్యాపీ బర్త్డే మేడం నందిని మ్యామ్. ఓకే, ఇది కూడా బీకామ్ హానర్స్ నుంచి సెకండ్ బీకామ్ హానర్స్ అనమాట. సో నేను 3 years వాళ్ళకి వెళ్తుంటాను, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ వచ్చేసి ఇంటర్న్షిప్లో ఉన్నారు. అండ్ ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ వల్ల ప్రజెంటేషన్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి ఒక ఫైనల్ ఇయర్ పాప సెలెక్ట్ చేసింది ఇది, అండ్ ఇది వచ్చేసి తన సెలెక్షన్ అనమాట. సో కంప్లీట్ పిక్చర్ వచ్చేసి ఇది. నాకు తెలిసి కొంచెం బ్లర్గా ఉండుంటుంది, నేను నైట్ టైం తీస్తున్నాను వీడియో. నేను వీడియోస్ అన్నీ కూడా జస్ట్ ఫోన్లో తీస్తుంటాను, స్పెషల్గా ఎఫెక్ట్స్ ఏమి యూస్ చేయను. అండ్ బ్యాక్గ్రౌండ్ కోసం నేను స్పెషల్గా లైట్స్ ఏమి యూస్ చేయను, జనరల్ ట్యూబ్ లైట్లో తీస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా జనరల్గా మనం క్రేజీగా పిక్స్ అవి దిగుతుంటాను కదా, అవే స్పెషల్గా దిగినవేం కాదు, నార్మల్గా దిగినవే. అండ్ ఈ కాఫీ మగ్ కూడా చాలా స్పెషల్గా ఉంది. నాకైతే చాలా 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 నచ్చాయి మా పిల్లల ప్రజెంటేషన్స్. ఎందుకంటే జనరల్లీ ఒక బ్యాచ్ వెళ్ళిపోయినా సరే మేడమ్స్ అలా టీచర్స్ ఉన్నప్పుడు బ్యాచెస్ అనే వాళ్ళు అలా పాస్ ఆన్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్స్ ఏంటంటే ఆ బ్యాచ్ని మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉంటాయి, వాళ్ళ స్వీట్ మెమరీస్గా మనం దాచుకోవచ్చు. ఐ లవ్ ద ప్రజెంట్స్, అండ్ చాలా బాగా నచ్చాయి నాకైతే. సో లెక్చరర్ లైఫ్లో డిఫరెంట్ బ్యాచెస్ని చూస్తుంటాం కదా, సమ్టైమ్స్ ఈ ప్రజెంటేషన్స్ చూసినప్పుడు ఆ బ్యాచ్ వల్ల జరిగిన మూమెంట్స్ అవి గుర్తొస్తుంటాయి. థ్యాంక్స్, నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్కి కూడా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను వాళ్ళతోనే స్పెండ్ చేస్తూ ఉంటాను, కాలేజ్లోనే ఉంటాను కదా, చాలా బాగా సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ప్రజెంటేషన్స్తో కాదు మేడమ్స్ ఇంప్రెస్ అయ్యేది. ఎప్పుడంటే మాకన్నా కూడా మీరు ఒక లెవెల్ ఎక్కువ ఎర్న్ చేస్తూ సొసైటీలో ఎక్కువ రెస్పెక్ట్ ఉండి అండ్ మీకు మనశ్శాంతిగా ఉండే ఒక మంచి లైఫ్ని లీడ్ చేసినప్పుడు వీ విల్ బీ వెరీ హ్యాపీ అనమాట. మేము అవే కోరుకుంటాము. సో మా స్టూడెంట్స్కి అయితే మళ్ళీ చెప్తున్నా థ్యాంక్స్. అండ్ ఇది నా స్పెషల్ బర్త్డే ఏంటంటే, ఎందుకంటే హియర్ ఈజ్ ద రీజన్, ఇక్కడ ఉంది కదా 26కి 26 అనమాట, అందుకని. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనే మేడం ఓపెన్ చేయండి మ్యామ్. ఇవన్నీ తీపి మీద ఓపెన్ చేయడం రాదా? చాక్లెట్